ఢిల్లీ టు హైదరాబాద్ వయా అమరావతి తెలంగాణ రాష్ట్రంపై జల ఖడ్గం వేలాడుతోంది. ప్రాంతేతరుడు చేస్తున్న ద్రోహానికి ప్రాంతం వాడే వంత పాడుతున్నాడు. రాజకీయ దుర్నీతితో రాష్ట్రాన్ని రైతాంగాన్ని బలిపెట్టేందుకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ నేతలు. ఇందులో భాగంగానే తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరంపై వైఫల్య ముద్ర వేస్తున్నట్లు క్లియర్గా తెలుస్తోంది. మేడిగడ్డ బరాజ్ను బలిపీఠం ఎక్కించింది కూడా ఇందుకేనని తేలిపోయింది. అందుకే ఉమ్మడి ఏపీలో 6 దశాబ్దాలుగా జరిగిన నీటి కుట్రలు మళ్లీ ఇప్పుడు తెరమీదకొస్తున్నాయి. బనకచెర్ల ప్రాజెక్టు రూపంలో తెలంగాణ మిగులు జలాలకు చంద్రబాబు ఎసరు పెట్టాడు. బాబు కుట్రలకు ఆది నుంచి సహకరిస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పోరాటంతో ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నాడు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను బలిపెట్టే కుట్రలు బయటపడ్డంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీపై బట్టకాల్చి మీదేస్తున్నాడు. అసలు తన తప్పేమీ లేదని బుకాయిస్తున్నాడు. రాజ్యాంగబద్ధమైన సీఎం పదవిలో ఉండి పూటకో మాట మాట్లాడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి.